చాలా తక్కువ సినిమాలతో యూత్ లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీ వాలా వంటి కమర్షియల్ సక్సెస్ల తర్వాత విజయ్ దేవరకొండ వరుసగా ఫ్లాపులు ఫేస్ చేస్తున్నాడు. విజయ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కింగ్డమ్. మళ్ళీ రావా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన కింగ్డమ్ మూవీపై అంచనాలు ఓ లెవెల్లో ఉన్నాయి. మరి ఆ అంచనాలను కింగ్డమ్ అందుకోగలిగిందా? విజయ్ ఆశలను ఈ సినిమా నిలబెట్టిందా? ఏ మేరకు ప్రేక్షకులను మెప్పించింది అనేది రివ్యూలో తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సినిమా కథ ఏంటంటే, సూర్య అంటే విజయ్ దేవరకొండ తెలంగాణలోని అంకాపూర్లో ఒక కానిస్టేబుల్. అతని అన్న శివ అంటే సత్యదేవ్. చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోతాడు. 18 సంవత్సరాలుగా అన్న కోసం అన్ని చోట్ల వెతుకుతుంటాడు సూరి. సరిగ్గా అదే సమయంలో ఒక పోలీస్ ఆఫీసర్ సూరి అన్న డీటెయిల్స్ ఇవ్వడమే కాకుండా ఎక్కడున్నాడో కూడా చెప్తాడు. కాకపోతే శివను మళ్ళీ తిరిగి తీసుకురావాలి అంటే సూరికి ఒక అండర్ కవర్ ఆపరేషన్ చేయాలి అంటాడు. దానికోసం శ్రీలంక వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి స్పైగా వెళ్లి వాళ్ళ మాఫియా నుంచి తెలుసుకుంటాడు. శ్రీలంకలో సూరికి హెల్ప్ చేయడానికి ఒక స్పై అంటే భాగ్యశ్రీ బోర్సే ఉంటుంది. అక్కడ నుంచి సూరి మిషన్ శ్రీలంక మొదలు పెడతాడు. ఆ తర్వాత ఏమైందనేదే అసలు కథ. మూవీ ఎలా ఉందంటే, గౌతమ్ తిన్ననూరి అంటే ఎమోషనల్ డ్రామాలు గుర్తొస్తాయి. కానీ కింగ్డమ్ సినిమాతో తనను తాను కొత్తగా ప్రెజెంట్ చేసుకున్నాడు. మొదటి సీన్ నుంచే తన మార్కు చూపించడం మొదలు పెట్టాడు. గ్యాంగ్స్టర్స్ డ్రామాలు తెలుగు ఇండస్ట్రీకి కొత్త కాదు, కానీ ఉన్న కథను కొత్తగా చెప్పడానికి ప్రయత్నించాడు గౌతమ్. ఈ క్రమంలో ఫస్ట్ హాఫ్ సూపర్ సక్సెస్ అయింది. హీరో క్యారెక్టర్ పరిచయం చేసిన విధానం కూడా చాలా బాగుంది. అక్కడ నుంచి శ్రీలంక వెళ్లిన తర్వాత కథ మరింత వేగంగా ముందుకెళ్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మరొక ప్రపంచంలోకి తీసుకెళ్లాడు గౌతమ్. విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లాంటి ఇద్దరు పవర్ఫుల్ యాక్టర్స్ దొరకడంతో గౌతమ్ పని ఇంకా ఈజీ అయింది. అన్నదమ్ముల మధ్య ఎమోషన్ కూడా బాగానే వర్కౌట్ అయింది. అసలైన కథ ఇంటర్వెల్ కు సెటప్ అయింది. సెకండ్ హాఫ్ ఇంకాస్త వేగంగా వెళ్లి ఉంటే బాగుండేది. చివరి 20 నిమిషాలు ఊపు తీసుకొచ్చాడు. సెకండ్ పార్ట్ కు సరిపోయే లీడ్ ఇచ్చాడు. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటంటే, విజయ్ దేవరకొండ చాలా అద్భుతంగా నటించాడు. గత సినిమాలతో పోలిస్తే చాలా మెచ్యూర్డ్ గా కనిపించాడు. మరో ముఖ్యమైన పాత్రలో సత్యదేవ్ అద్భుతంగా నటించాడు. ఇక హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా గ్లామర్ కాకుండా నటనకు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ లో బాగా చేసిందని చెప్పాలి. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కింగ్డమ్ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్. నవీన్ నూలి ఎడిటింగ్ కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది. ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే, అయితే కథనం విషయంలో పూర్తిగా కొత్తదనం ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు. సెకండ్ హాఫ్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండేది. ఓవరాల్ గా చెప్పాలంటే, విజయ్ దేవరకొండ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న వారికి మనం కొడుతున్నాం అని చెప్పి మరి కొట్టాడు రౌడీ బాయ్. సింగిల్ లైన్ లో విజయ్ దేవరకొండ కొట్టేశాడు. రేటింగ్ విషయానికి వస్తే, ఈ మూవీకి మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3/5.